బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ముగ్గురు టీమ్స్ గా విభజించారనే చెప్పాలి. ఇక పింక్ టీమ్ లో తనుజ, ఇమ్మాన్యుయల్, రాము, గౌరవ్ వాడగా బ్లూ టీం నుంచి నిఖిల్, పవన్, రీతు, భరణి, అలాగే ఆరెంజ్ టీం నుంచి శ్రీనివాస్, దివ్య, సుమన్ శెట్టి, కళ్యాణ్. సో వీళ్ళ అందరూ కూడా 3 టీమ్స్ గా డివైడ్ అయ్యి గేమ్ ఆడుతున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ లైవ్ లో ప్రస్తుతం ఒక టాస్క్ అనేది ఇచ్చారు. ఈ టాస్క్ ఏంటంటే వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఎవరైతే ఎక్కువ వెయిట్ ని బ్యాలెన్సింగ్ చేస్తారో వాళ్ళే టాస్క్ లో విజేతలుగా నిలుస్తారంటూ తెలియజేశారు. ఇందులో భాగంగానే పింక్ టీం నుంచి తనుజ డెసిషన్ తీసుకోవాలి. అయితే తనుజ ఇమాన్యుయల్ పంపించి, ఇమాన్యుయల్ వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్ లో నువ్వు తప్పకుండా గేమ్ లో గెలుస్తావు కాబట్టి నువ్వు పార్టిసిపేట్ చెయ్యంటూ పింక్ టీం లీడర్ అయిన తనుజ ఇమాన్యుయల్ పంపించింది. ఇక బ్లూ టీం నుంచి నిఖిల్ వెళ్ళాడు, ఆరెంజ్ టీం నుంచి దివ్య వెళ్ళింది. అయితే టాస్క్ అయిన కానించి ఎవరు ఎక్కువసేపు వెయిట్ బ్యాలెన్సింగ్ చేసుకుంటారో వాళ్ళు విజేతలు అన్నారుగా. సో ఫైనల్ అయితే దివ్య ఫస్ట్ నే అవుట్ అయిపోయింది, వెయిట్ ని మొయ్యలేక. తర్వాత నిఖిల్ అవుట్ అయిపోయాడు. సో ఫైనల్ గా అయితే ఇమాన్యుయల్ విన్ అయ్యాడు. దీంతో తనుజ టీమ్ కి ఒక స్పెషల్ పవర్ వచ్చింది. ఆ స్పెషల్ పవర్ తో హౌస్ లో ఉన్న కంటెంటెన్స్ లో నుంచి కంటెండర్ అవ్వకుండా తీసేయాలంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగా తనుజ అయితే గనక పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. బిగ్ బాస్ నేను పవన్ కళ్యాణ్ ని తీసేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మాకన్నా గట్టి పోటీ పవన్ కళ్యాణ్ టాస్క్ లో ఇస్తాడు కాబట్టి అంటూ. సో ఫైనల్లీ తనుజ టీంకి వచ్చిన స్పెషల్ పవర్ తో కళ్యాణ్ ని మొత్తం రేస్ నుండే తొలగించింది తనుజ. మరి తనుజ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా లేకపోతే అన్ఫేర్ అంటారా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.